సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు పయనం కావడంతో రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో జనసందోహం నెలకొంది. రహదారులు కూడా రద్దీగా మారాయి. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని తమ సొంతూళ్లకు వచ్చేవారితో రైళ్లు, బస్సులు రద్దీగా మారాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనం రైళ్లలో చోటు కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. జనరల్, రిజర్వేషన్ బోగీల్లో కనీసం కాలు పెట్టలేని పరిస్థితుల్లోనే జనం ఓళ్లకు బయలుదేరుతున్నారు. ప్రత్యేక రైళ్లు వేసినా రద్దీకి తగ్గట్లు సరిపోవట్లేదని జనం వాపోతున్నారు. ప్రయాణ అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడకు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 2 నుంచి 3 రెట్లు అధికంగా దండుకుంటున్నారు. కార్లు, సొంత వాహనాల్లోనూ తమ ప్రాంతాలకు ప్రజలు కుటుంబాలతో భారీగా తరలివస్తున్నారు. ఫలితంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కేసర టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ రద్దీగా మారింది. కిలోమీటర్ మేర వాహనాలు రహదారిపైనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కూడా పండగకు ఊరెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారితో పాటు గ్రామాలు, పట్టణాలకు వెళ్లేవారు బస్సులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.